హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు స్పై ఆడియో రికార్డర్ తయారు చేస్తున్నాం. ఏరా మావా, నేనేం మాట్లాడుతున్నాను సీక్రెట్ వినాలనుకుంటున్నావా? అది జరగడం పని. ఆ డైలాగ్ చెప్పి ఆవిడ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిందంట. గైస్, దీన్ని సింపుల్ గా తయారు చేయొచ్చు. ఏదన్నా ఓల్డ్ బ్లూటూత్ ఉంటే దాన్ని తీసుకొని అందులో ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు, మనం స్పై ఆడియో రికార్డింగ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం.
రైట్ గైస్ కంప్లీట్ అయితే చేసాను. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టి చూద్దాం అసలు పని చేస్తుందో లేదో. సో గైస్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ చేద్దాం అసలు ఇది పని చేస్తుందో లేదో, వాయిస్ రికార్డింగ్ అవుతుందో కాదా, అసలు ఫోన్ కాల్స్ చేస్తే వాయిస్ వినబడుతుందో లేదో టెస్టింగ్ చేయాలి. అండ్ దీంతో సాంగ్స్ కూడా ప్లే చేసి టెస్టింగ్ చేద్దాం మనము. సో గైస్ ఫస్ట్ మనం మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. సో గైస్ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసామన్నమాట. అండ్ బ్యాటరీ పర్సెంట్ కూడా 90% అయితే చూపిస్తుంది. సో గైస్ ఫోన్లో అయితే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఏ యాప్ అంటే ఇయర్ బడ్స్ వాయిస్ రికార్డర్ అనమాట. సో గైస్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్లో. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ను ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి పర్మిషన్ అంతా అలో చేసిన తర్వాత ఇక్కడ బ్లూటూత్ అండ్ మొబైల్ ఫోన్ అనేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్లో అయితే ఫస్ట్ ఆప్షన్ బ్లూటూత్ ఆప్షన్ క్లిక్ చేసి అలౌడ్ అయితే చేయండి. రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మనం తయారు చేసిన బ్లూటూత్ రికార్డింగ్లో మాట్లాడితే ఫోన్లో అయితే రికార్డింగ్ అయితే సేవ్ అవుతుంది అనమాట. సో గైస్ ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం దీంతో మాట్లాడదాం. ఫోన్ అయితే అక్కడే పెట్టేసి మనం మాట్లాడుతూ దూరంగా అయితే వెళ్దాం. అసలు ఎంత రేంజ్ వస్తుంది, అసలు రికార్డింగ్ అవుతుందా కాదా ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు నేను 3 minutes ఏదో ఒకటి మాట్లాడతాను అనమాట. మాట్లాడిన తర్వాత మొబైల్లో రికార్డింగ్ సేవ్ అవుతుంది. అప్పుడు ఎలా వచ్చింది రికార్డింగ్ టెస్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు రికార్డింగ్ ఎలా అయిందో ఒకసారి మొబైల్లో వెళ్ళి చెక్ చేద్దాం రండి. సో గైస్ రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం మాట్లాడానో మొబైల్ సేవ్ అయింది అనమాట. ఇప్పుడు విందాం రికార్డింగ్ ఎలా వచ్చిందో అనేది. మాట్లాడుతున్నా బ్లూటూత్లో మాట్లాడుతున్నా. హలో 1 2 3 మై టెస్టింగ్. సో గైస్ మొబైల్ అయితే అక్కడ ఉంది అండ్ నా చేతిలో అయితే రికార్డ్ అవుతుందో లేదో టెస్టింగ్ చేద్దాం. చూడొచ్చు ఇంకా రికార్డింగ్ అయితే ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ రికార్డింగ్ వచ్చిందో లేదో ఇప్పుడు మనం టెస్టింగ్ చేయబోతున్నాం. రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఆల్ రైట్ గైస్ చూసారు కదా రికార్డింగ్ అయితే ఎలా వచ్చిందో. సో గైస్ ఇప్పుడైతే మన సాంగ్స్ కూడా ప్లే చేసి టెస్టింగ్ చేద్దాం. సో గైస్ నా దగ్గర అయితే వైర్లెస్ మైక్ అయితే లేదు. సో బ్లూటూత్ డైరెక్ట్గా మొబైల్ మైక్ దగ్గర అయితే పెడుతున్నా, వినండి. సో గైస్ ఈ సాంగ్ మొబైల్ స్పీకర్ నుంచి వస్తుందని అనుకోకండి, కావాలంటే నేనైతే దూరంగా వెళ్తాను, మీరే చూడండి. సో గైస్ ఇప్పుడైతే మనం దీని రేంజ్ టెస్ట్ చేద్దాం. అసలు ఎంత దూరంలోగా సిగ్నల్ వస్తుందో రాదో టెస్టింగ్ చేద్దాం. సో గైస్ సిగ్నల్ ఎక్కడ దాకా వచ్చింది, మళ్ళీ కట్ అయిపోయింది అనమాట సాంగ్, మీరే వినండి. గాయస్ ఈ సిగ్నల్ అయితే ఎక్కువ రేంజ్ అయితే రావడం లేదు. సో గాయస్ ఇప్పుడు మనం కాలింగ్ టెస్ట్ చేద్దాం. హలో రే మామా, చెప్పరా. మైక్ బాగా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేస్తున్నా, బాగా వినబడుతుందా? వినబడుతుందిరా బాగానే. ఎలాంటి నాయిస్ ఏం సౌండ్ ఏం రాలేదు కదా, బాగా క్లియర్గా వినబడుతుందా? బాగా క్లియర్గా వినబడుతుంది బా. ఓకే థ్యాంక్స్ రా, మళ్ళీ చేస్తా. సో గైస్ విన్నారు కదా, ఈ గ్యాజెట్ ఆల్ ఇన్ వన్ అయితే పనిచేస్తుంది. స్పీకర్ ఉంది, ఫోన్ కాల్ చేసుకోవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు, అండ్ సాంగ్స్ కూడా వినుకోవచ్చు. సో గైస్ ఈ బ్లూటూత్ ఆడియో రికార్డర్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.